హలో గైస్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. స్మాల్ స్క్రీన్ కమెడియన్ హైపరాది గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ఎంట్రీ తర్వాత ఫేమస్ అయ్యాడు. తన పంచ్ డైలాగ్స్ తో టెలివిజన్ ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించిన అది అదే లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. కొంతకాలం క్రితమే తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కు దూరమైన అది ప్రెజెంట్ టెలివిజన్ షోలతో ఫుల్ గా హైయెస్ట్ పేడ్ కమెడియన్ గా ఉన్నాడనమాట. ఓవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ డి లాంటి షోలు చేస్తూనే మరోవైపు మూవీ ఆఫర్స్ కూడా అందుకుంటున్నాడు. ఇటీవలే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో స్టార్ క్యాంపెయినర్ గాను ప్రచారంలో పాల్గొంటూ హైపరాది తన వ్యాఖ్యలతో షాక్ ఇస్తున్నాడు. మాటకు మాట సమాధానం చెప్తున్నాడనమాట. అయితే ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపైన మాట్లాడిన హైపరాది అవును ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, కానీ ఫ్యాన్ 4లోనో 5లోనో ఉండాలని హైపరాది అదిరిపోయే పంచ్లు అయితే వేశారు. అంతేకాదు మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని జగన్ అడుగుతున్నారని, వాళ్ళ ఇంట్లోనే 2 చెల్లెలకు అన్యాయం జరిగిందని, వాళ్ళ ఇంట్లోనే మంచి చేయలేని వాళ్ళు మీ ఇంట్లో ఏం చేస్తారు అన్నట్లుగా హైపరాది జనాలను ప్రశ్నిస్తున్నారు. జగన్ ను ఎదుర్కోవడానికి అందరూ గుంపుగా వస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్న హైపరాది ఇంట్లో దొంగ పడితే దొంగను తరమడానికి 4 కలిసి వెళ్తారని, ఇంకా రాష్ట్రంలో గజ దొంగలు పడితే వాళ్ళందరినీ తరమడానికి అందరూ కలవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెడును తరిమి కొట్టడానికి మంచి వాళ్ళంతా ఒక్క చోటే కలవాల్సిన అవసరం ఉంది కాబట్టి కలిసామమ్మా అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. సో ప్రస్తుతం హైపరాది చేసిన ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో దుమ్ము దుమారం రేపుతున్నాయి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని సైతం క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే.